శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం శ్రీ గురువే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు @రమాగోపాల్ 9505 అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్స్ అందరికీ, లైక్స్ అందరికీ, ఆల్ ఆఫ్ ది పీపుల్స్కి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో ఆయుష్ రేఖ వీడియోను మీ ముందుకు తీసుకోవాలి. ఇది చూడండి, ఆయుష్ రేఖలో ఇంత చరిత్ర ఉంటుంది. మీరు ఎంతసేపు నా అదృష్ట రేఖ ఉందా, ధన రేఖ ఉందా, అది తర్వాత విషయం. ఆయుష్ రేఖ గురించే చూడు ఎన్ని వీడియోలు మీకు చెప్తున్నాను. ఆయుష్ రేఖ అనేటువంటిది ప్రథమం జీవితం. ఆయుష్ రేఖ లేకపోతే జీవితం లేదు. శరీర శక్తి లేకుండా మనం ఏ పని చేసినా ఎంత డబ్బున్న ఉపయోగం ఉంది. కాబట్టి ఆయుష్ రేఖ ముందు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాను. తర్వాత బుద్ధి రేఖ తెలుసుకోవాలి, తర్వాత హృదయ రేఖ తెలుసుకోవాలి. ఈ 3 రేఖలు అనేటువంటివి ఎవరికి ఉన్నా, ధనరేఖ, రవిరేఖ, మిగతా రేఖలు లేకపోయినా అవే రేఖలు ధనంగా ఒక రేఖ, కీర్తిగా ఒక రేఖ ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. అప్పుడు స్థాన బలాలు పనిచేస్తాయి. కాబట్టి ఆ 3 రేఖలు ఉంటే మిగతా రేఖలు ఉంటే అదృష్టం కొద్ది పని చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. ఈ ఆయుష్ రేఖ, ఈ బుద్ధి రేఖ, ఈ హృదయ రేఖ 3 కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ 3 రేఖల్లో లోపాలు ఎవరికైతే ఉంటాయో వాటి ప్రారంభం మామూలుగా హృదయ రేఖ అనేటువంటిది ప్రారంభం అనేది ఇలా ఉంటుంది, ఒకదాని మీద ఇలా ఉంటుంది. ఇలా కాకుండా వాటి ప్రారంభ స్థానము ఎండింగ్ అంటే చివరి దశ ముగింపు స్థానము తేడాలు ఉన్నప్పుడు జీవితంలో అలజడులు వస్తాయి. ఈ 3 రేఖలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి క్షుణ్ణంగా తెలుసుకుంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని కొంతవరకు నయం చేసుకోవచ్చు, కవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ ఒకదానికోటి బాగా దూరంగా ఉంటే, ఈ విధంగా దూరంగా ఉంటే జీవితంలో అన్యోన్యత ఉండదు, ఒకరికొకరు కలవలేరు, వియోగం కలుగుతుంది, భార్యకి భర్త నష్టం, భర్తకి భార్య నష్టం, ఈ విధంగా జరిగే అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా జీవిత రేఖ నుండి పైకి వచ్చే రేఖలున్నా, ఇందాకనే చెప్పాను పైకి వచ్చే రేఖలు, మళ్ళీ ఇంకోసారి వేరే విధంగా ఉంది ఫలితము. ఆయుష్ రేఖల నుండి ఈ విధంగా ఆయుష్ రేఖ ఉంది. ఆయుష్ రేఖ నుండి పైకి వచ్చే రేఖలు ఉన్నా అంటే పైకి వచ్చి ఇలా ఉంటాయండి. ఇది ఇందా మామూలుగా ఇలా పైకి పోయి ఈకలాగా చూడండి, ఏక కోడి ఈక ఎట్లా ఉంటుందా, పైకి పోయే ఈకలు. ఆయుష్ రేఖలో పైకి పోయే ఈకలు లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. లోపల పోతే శుక్ర బలం పెరుగుతుంది, బయట ఉంటే మిగిలినట్టు ధనరేఖ, రవిరేఖ యొక్క బలాలను పెంచుతాయి. ఈ ఆయుష్ రేఖ లోపల ఈకలు, ఈ పైకి పోయే రేఖలు ఉంటే ఈ శుక్ర స్థానంలో ఉన్నటువంటి బలాన్ని పెంచుతాయి. బలాన్ని శుక్రస్థానం బలం పెరిగితే ఏంది, బంధువులు పెరుగుతారు, తోడబుట్టిన వాళ్ళు పెరుగుతారు, అందరికీ అభివృద్ధి ఉంటుంది, వాళ్ళ సహకారం ఉంటుంది. ఈ శుక్రస్థానం బంధువులకి సహకారము, తల్లిదండ్రులు, మా నాన్నలు, చెల్లెలు, అక్కలు, అన్నలు, వాటికి సంబంధించినటువంటిది, స్త్రీలు, వాటికి సంబంధించిన వాళ్ళందరూ సహకారం బాగుంటుంది, సంసార సుఖము. కాబట్టి ఈ నిలువు రేఖలు అనేటువంటి లోపల భాగంలో శుక్రస్థానం లోపల ఉంటే సొంత కుటుంబంలో వృద్ధి, సొంత జీవితం అభివృద్ధి. ఈ పక్కల ఈ లోపల ఉండే రేఖలన్నీ ఈ సైడ్ ఉండేటువంటి స్థాన బలాలు, ఈ స్థానాలు మొత్తం స్థానాలకి బలం. కాబట్టి అన్ని నవగ్రహాలకి ఈ గ్రహణం అన్ని అంటే శుక్రగ్రహణం కూడా వస్తుంది. ఈ శుక్రగ్రహణం, శతగ్రహణం అన్నిటికి కూడా 2 పక్కల నిలువు రేఖలు ఉంటే మంచిది. కాబట్టి ఉచ్చ దశకు ఈ విధంగా రేఖలు ఉంటే ఉన్న స్థానానికి పోతారు. ఉచ్చ దశ ఉన్న స్థానం కంటే చిన్న స్థానంలో ఉచ్చ దశకు పోతారు. ఉచ్చ దశ అంటే ఉన్న స్థానం. దిగువకు పోతున్నా అంటే పైకి రేఖలు ఉంటే ఉచ్చ దశ వస్తుంది. దిగువకు వచ్చింది అనుకో, ఇప్పుడు ఉన్న కింది స్థానం కింది దశ నుండి ఉచ్చ దశకి పోతే పైకి ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా అట్ట కాకుండా ఈ రేఖలు కింద కొన్ని అనుకోండి, రేఖలు చూడండి, మనం ఉన్న స్థానంలో ఉండి రేఖలు కింది దిగుతుంటే, ఈ విధంగా దిగుతుంటే కిందకి ఉంటే ఉచ్చ స్థానం నుండి దిగు స్థానానికి వస్తుంది. క్రమేపీ ఉచ్చ స్థానంలో ఉంటావు. మనకేవో 2 మాసాలు చేసి పైకి వస్తున్నాం అనుకో, అప్పుడు రేఖలు ఇలా ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్కటి కిందకి జారిపడుతూ ఉంటారు. కాబట్టి ఆయుష్ రేఖలు కిందకి దిగితే ఉచ్చ స్థానం నుండి కిందకి దిగజారడం, ఆయుష్ రేఖలు పైకి ఈ విధంగా ఒకటి పైకి పోతే కింది స్థానం నుండి పైకి పోవడం అని అర్థం. అంటే అభివృద్ధి చెందడం.
ఈ విధంగా రేఖలు కిందకు ఉన్నప్పుడు ఆయుష్యనం కూడా ఉంటుంది. ఆయుష్ కూడా తగ్గుతూ వస్తుంది. పైకి పోతే ఆయుష్ బలం కూడా పెరుగుతుంది. ఆయుష్ రేఖలు పైకి పోయే రేఖలు ఉంటే ఆయుష్ బలం పెరుగుతుంది. ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది, స్థిరంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా కిందకు ఉంటే ఆయుష్ బలం తగ్గుతుంది, మనకి అన్ని కష్ట నష్టాలు అనేటువంటివి వస్తాయి. ఆపదలు కష్ట నష్టాలు వస్తాయి కిందకి దిగే రేఖలు ఆయుష్ రేఖలు ఉంటాయి. అదేవిధంగా జీవిత రేఖ, ఈ విధంగా జీవిత రేఖ అన్నా ఆయుష్ రేఖ అన్నా ఒకటేనండి. లైఫ్ లైన్ అంటారు. ఆయుష్ ఆయుర్దాయ రేఖ. జీవిత రేఖ అంతిమలో చీలిక ఉన్న, ఈ విధంగా మొన్న కూడా చెప్పాను చూడండి. ఆయుష్ రేఖ ఎలా వచ్చింది, చివరిలో ఆయుష్ రేఖ విధంగా శీలు ఉంటుంది. ఆయుష్ మామూలు రేఖ రాకుండా ఈ విధంగా 2 పాయలుగా శీలు ఉంటుంది. అది చిన్నదిగా ఉండొచ్చు, పెద్దదిగా ఉండొచ్చు. ఆయుష్ రేఖ చివరి దశలో ఎవరికైతే 2 పాయల శీలు ఉంటుందో వారికి జీవిత చివరి దశలో దుఃఖం వస్తుంది, నష్టములు కలుగుతాయి, అంటే కష్ట నష్టాలు కలుగుతాయి, అనారోగ్యాలు కూడా వాళ్ళ సూచనలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. నేను చెప్పే నూనె ఈ యొక్క రెమెడీలు నవగ్రహ మనం చేస్తున్న వాటిని మన లోపం చూసి మనం ప్రయత్నం చేసుకోవాలి. మన జీవితంలో లోపమును చూసి ఆ లోపం ప్రకారం రెమెడీలు చేసుకోవాలి. కానీ నేను ఎప్పుడు గుడి చుట్టూ తిరుగుతాను, నాకు నయం కాలేదంటే అసలు మన లోపం ఏదో తెలియాలి కదా. ఏ గ్రహ లోపం అంటే ధనం లేదు, శుక్రుడు యొక్క అనుగ్రహం పొందాలి. నీకు ధనం లేకపోతే శనికి అనుగ్రహం పోతే, ఇంకొక గ్రహానికి పోతే చంద్రుడి అనుగ్రహం కొడితే, కాబట్టి ఏ గ్రహ లక్షణాలు బాగోలేదో ఆ గ్రహం ప్రకారం మనం నడుచుకోవాలి. ఈ నువ్వుల నూనె అనేటువంటి నవగ్రహాలకు సంబంధించింది కాబట్టి నేను నువ్వుల నూనె మాత్రం చేతికి పుచ్చుకొని భగవంతుడు చూపించి ఆరబెట్టుకుంటే కొంత మార్పు వస్తుందని చెప్తున్నా. అదే నువ్వుల నూనె అనేటువంటిది నవగ్రహాలను కంట్రోల్లో పెడుతుంది. అదేవిధంగా చీలుకుంటే అనారోగ్యం అని చెప్పాను, అంత్యకాలంలో దుఃఖము కష్టములు కలుగుతుంది. అదేవిధంగా ఈ ఆయుష్ రేఖలో చివరి కత్తిరి ఉంది అనుకోండి. ఈ ఆయుష్ రేఖ చివర కత్తిరి ఉన్న ఏడల క్రాస్ ఉన్న ఏడల జీవిత చివరి దశను అదే చివరి దశగా భావించాలి. ఈ విధంగా కత్తిరి ఎవరికైతే ఆయుష్ రేఖ ఉంటుందో ఆ వయసు ఏ వయసులో ఉంటుందో ఆ వయసు జీవిత చివరి దశగా మనం భావించాలి. అదేవిధంగా ఆయుర్ లోపం కూడా ఉండను, శరీరంలో వ్యాధులు ఉండను, శరీరంలో ఏదో భాగము ఇబ్బందులలో ఉండను. కాబట్టి ఈ విధంగా ఉంటే ఆయన జీవితంలో కొనుక్కోలేని విధంగా జబ్బులు ఉంటాయని అర్థము. కాబట్టి ముందుగా తెలుసుకుంటే జాగ్రత్త పడండి. అదేవిధంగా ఆయుష్ రేఖ చివర నక్షత్రం గుర్తు ఉన్నా, ఈ విధంగా నక్షత్రం ఆయుష్ రేఖ చివర నక్షత్రం గుర్తు ఉన్న ఎడల ఆకస్మిక మరణం కలుగును. ఆకస్మికంగా శరీరాన్ని వదిలిపెట్టే అవకాశం వస్తుంది, ప్రమాదం వస్తుంది. హృదయ రేఖలో కూడా నక్షత్రం గుర్తు ఉండాలి. అంటే ఏ వయసులో ఏ భాగంలో ఉందో చూసుకోవాలి, ఆ వయసు నిర్ధారణ చేసుకోవాలి. ఆయుష్ రేఖలో కూడా నక్షత్రం గుర్తు ఉండాలి. అంటే హృదయ రేఖలో కూడా ఆయుష్ రేఖలో కింద నక్షత్రం ఉండి హృదయ రేఖలో కూడా నక్షత్రం గుర్తు కూడా ఉన్నాయాడలా రెండిట్లో చూసుకోవాలి. ఉన్నాయాడలా పెద్ద కేక పెట్టి పెద్దగా అరిసి ఆవేదనతో ప్రాణం విడిచే వారికి ఈ విధంగా నక్షత్రాలు గుర్తుంటాయి. అంటే మనిషి చనిపోయేటప్పుడు ఈ విధంగా నక్షత్రం గుర్తులు ఆయుష్ రేఖల కింద హృదయ రేఖలో మధ్యలో హృదయ రేఖలు ఎక్కడైనా ఉంటే ఆ వయసులో మనిషి పెద్దగా అరిసి కేక పెట్టి ఆవేదన చెందుతూ ఏదో బాధతో తట్టుకోలేక ఆ బాధను తట్టుకోలేక మాట్లాడలేక కూడా ఒక్కోసారి పారాలసిస్ వచ్చినా మాట్లాడని స్థితిలో ప్రాణం విడిచే స్థితి వస్తుంది. జాగ్రత్త పడాలి. దానికి నేను ఈ రేఖల గురించి మీకు చెప్తున్నాను. ముందుగా జాగ్రత్త పడితే ఏమైనా ఉండవండి. కొన్ని మనం తెలుసుకోకుండా వస్తాయి, కానీ కొన్ని రెమెడీ చేసుకోవచ్చు. ఆ ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదాన్ని నిదానంగా మనం కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ శాస్త్రం గురించి ముందుగా తెలుసుకుంటే. ఆయుష్ రేఖ బుద్ధి రేఖలు ఎడంగా ఉండి ఈ 2 రేఖలను అడ్డు రేఖలు ఖండించిన బుద్ధి రేఖ ఎడంగా ఉండి ఇప్పుడు ఆయుష్ రేఖ ఉంది, ఇది బుద్ధి రేఖ.
ఈ 2 రేఖలు ఎడంగా ఉన్నాయి. ఇందాకనే చెప్పాను. ఈ 2 రేఖలు ఎడంగా ఉండి ఆయుష్ రేఖ బుద్ధి రేఖ ఎడంగా ఉండి ఈ 2 రేఖల్ని అడ్డు రేఖలు ఖండించిన ఈ 2 రేఖల్ని ఇలా ఖండిస్తుంటాయి. ఏడైనా కావచ్చు. అంటే కలవడం వేరు, ఖండించడం. ఇవి 2 రేఖల్ని ఆయుష్ రేఖని బుద్ధి రేఖని ఖండన రేఖలు ఖండించిన ఆ ఖండించినప్పుడు తొందరపాటు పనులు చేసి కష్టాలను కొని తెచ్చుకుందరు. ఈ విధంగా ఆయుష్ రేఖని బుద్ధి రేఖని ఖండించే రేఖలు కానీ ఉంటే తొందరపాటుతో నిర్ణయాలతో కొన్ని తప్పులు చేసి పొరపాట్లు చేసి కష్టాలను తెచ్చుకొని అపనిందల పాలగుదురు. ఈ విధంగా ఆయుష్ రేఖ బుద్ధి రేఖ కలవకుండా ఉండి ఆ కలవని 2 రేఖలను అడ్డు రేఖలు ఖండించిన ఎడల తొందరపాటు పనులు చేసి కష్టాలు తెచ్చుకొని ఆపనిందల పాలవుదురు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి నన్ను ఎంకరేజ్ చేస్తే మీ జీవితానికి సంబంధించినటువంటి అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను మీకు సంబంధించి.